వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. కొన్ని కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖలో ఆయన కీలక విషయాలను ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు అన్నారు. జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు వ్యతిరేకించినట్లు చెప్పారు. రాజకీయాల్లో భాష గౌరవంగా హుందాతనంగా ఉండాలన్నారు. రాజకీయాల్లో విలువలు కాపాడాల్సిన బాధ్యత నాయకులదే అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎవరు వచ్చినా సహాయం చేసినట్లు బాలినేని తెలిపారు. విలువను నమ్ముకుని 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా, 2 సార్లు మంత్రిగా పనిచేశారని బాలినేని లేఖలో ప్రస్తావించారు. ఇప్పుడు కొన్ని కారణాలతో వైసీపీ వీడుతున్నట్లుగా ఆయన తెలిపారు. అయితే బాలినేని జనసేనలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ విధానాలను గత కొంతకాలంగా బాలినేని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దాంతో ఆయన పార్టీ మారబోతున్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం ఇప్పుడు నిజమైంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ పార్టీలో గెలిచి చాలా సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డికి అలాగే బంధువు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎంతమంది నాయకులు వెళ్లబోతున్నారు అన్న ఒక తీవ్ర చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఆయన కొన్ని కారణాల వల్ల పార్టీని వీడుతున్నట్లుగా ఆయన లేఖ విడుదల చేశారు. రాజీనామా లేఖ పార్టీ సభ్యత్వానికి రాజులు జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న గత ఎన్నికల్లో ఆయన అనుసరించిన విధానాలు కావచ్చు, తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, వీటిపై ఆయన గత కొంతకాలంగా కూడా విభేదిస్తూ వస్తున్నారు. అలాగే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యే సీట్ల కేటాయింపులో కావచ్చు, అలాగే ఎంపీ సీట్ల కేటాయింపులో కావచ్చు, గత ఎన్నికల్లో జరిగిన తీరుపై కూడా ఆయన చాలా అసంతృప్తిగా చాలా ఇదిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డితో కూడా ఆయన విభేదించినటువంటి పరిస్థితి ఉంది అప్పుడు సీట్ల కేటాయింపులో. అయితే తాజాగా ఆయన ఈ రోజు రాజీనామా ఇవ్వడాన్ని మాత్రం వైసీపీ ఎటు చూస్తుందో చూడాల్సి ఉంది. గత వారంలో జగన్మోహన్ రెడ్డితో భేటీ అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. పార్టీకి రీజనల్ ఇన్ఛార్జ్ గా నీ కింద కొన్ని జిల్లాలను ఇస్తాము, నువ్వు ఉండు, ఎక్కడికి పార్టీకి నుంచి వెళ్లొద్దు, ఉండాల్సిందే అని చెప్పి కూడా ఆయన కోరినట్లు తెలుస్తుంది, ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి కోరినా కూడా ఒక ఆఫర్ ను తిరస్కరించి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ వారం తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించుకున్నారు, పార్టీ నుంచి బయటికి వెళ్లాలని చెప్పి కూడా. అయితే స్థానికంగా కావచ్చు, గతంలో ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులకు ఎంపీ సీట్ ఇవ్వకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొని వచ్చి పార్టీ ఇన్ఛార్జ్ గా అలాగే ఎంపీ క్యాండిడేట్ గా నిలబెట్టడంపై కూడా ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నది గతంలో ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా పార్టీలో కొంతమందికి జిల్లాలో మరో నాయకులకు పొదగడం లేదు, అలాగే సరిపోవడం లేదు. వీటిపై కూడా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు, పట్టించుకోలేదన్న ఒక ఆరోపణ కూడా ఉంది. దానికే ఆయన పార్టీని వీడి వెళ్లే దిశగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తానికి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయడము, వాళ్ళ పార్టీ నుంచి వెళ్లిపోతుండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏదైతే బాలినేని ఉన్నారో బాలినేని అనుచరులు ఎక్కువ మంది ఉన్నారు. బాలినేని కూడా రేపు పవన్ కళ్యాణ్ కలిసి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. త్వరలో జనసేనలో జాయిన్ కాబోతున్నారని చెప్పి కూడా తెలుస్తోంది. మరి రేపు పవన్ కళ్యాణ్ బాలినేని కలిసి చర్చించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చర్చించిన తర్వాత ఇద్దరి మధ్య ఒక అనుకూలమైన వాతావరణం ఉంటే మాత్రం ఎప్పుడు పార్టీలో చేరితే ఎప్పుడు ఆయన అనుచరులు చేస్తారా ఏదో అన్న ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఒకవేళ బాలినేని శ్రీనివాసరెడ్డి చేరికను ఒంగోలు జిల్లాలో ఉన్నటువంటి నాయకు వ్యతిరేకిస్తే ఏం చేయాలన్నది కూడా బాలినేని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల ముందే బీజేపీలోకి వెళ్తారు, జనసేనకి వెళ్తారని చెప్పి కూడా ఊహాగానాలు ప్రచారం జరిగింది. అయితే ఎట్టకేలకు ఈ రోజు బాలినేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీ నుంచి వెళ్లిపోతున్నట్లు కూడా ఆయన ఇవ్వడంతో ఆయన చేరిక ఏ పార్టీలో జాయిన్ అవుతారన్న ఒక చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అటు బీజేపీకి వెళ్తారా లేకపోతే జనసేనకు వెళ్తారా అన్నది కూడా ఒక సందిగ్ధత ఉంది. ఆయన జనసేన పార్టీలో వెళ్తే మాత్రం పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాతే ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఏంటి, ఆయన ఎటువంటి హామీ ఇస్తారు దానిపై కూడా చర్చించిన తర్వాతే పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ లోకల్ జిల్లా నాయకులతో సంప్రదింపులు చేసిన తర్వాతే పవన్ కళ్యాణ్ బాలినేని పార్టీలోకి తీసుకునే అవకాశాలు కూడా, ఇటు కూటమి నాయకులు కూడా ఒప్పుకున్న తర్వాతే బాలినేని చేరిక జరిగే అవకాశం ఉంది. అయితే బాలినేనితో ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్తారు అన్నది కూడా చూడాల్సి ఉంది. రహనా.
ఎస్, అంటే మరి అయితే జనసేనలో బాలినేని చేరికపై కూటమి మద్దతు ఇస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాలినేని ఉన్నప్పుడు, అలాగే కూటమి నాయకులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, బాలినేని వారిని ఇబ్బంది పెట్టారు జిల్లాలో, ఒంగోలు జిల్లాలో అని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? బాలినేనిని చేర్చుకునే అంశం చూస్తారా, లేకపోతే ఇటు బీజేపీ ఇటు టీడీపీ వారి నిర్ణయం కూడా తీసుకుంటారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది. స్థానికంగా నాయకులు గతంలో బాలినేని ద్వారా ఇబ్బందులు పడ్డవారు కూడా ఇప్పుడు కూటమిలో ఉన్నారు. మరి వారందరూ కూడా బాలినేని చేరికను స్వాగతిస్తారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు, అలాగే వారి నిర్ణయం కూడా తీసుకుంటారా పవన్ కళ్యాణ్ లేనా అనేది కూడా మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. ఓకే రామచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. కొన్ని కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖలో ఆయన కీలక విషయాలను ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు అన్నారు. జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు వ్యతిరేకించినట్లు ఆయన చెప్పారు. ఇక రాజకీయాల్లో భాష గౌరవంగా, హుందాతనంగా ఉండాలన్నారు. రాజకీయాల్లో విలువలు కాపాడాల్సిన బాధ్యత నాయకులదే అన్నారు. ఇక రాజకీయాలకు అతీతంగా ఎవరు వచ్చినా సహాయం చేసినట్లు బాలినేని తెలిపారు. విలువలు నమ్ముకుని 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 2 సార్లు మంత్రిగా పనిచేశానని బాలినేని లేఖలో ప్రస్తావించారు. ఇప్పుడు కొన్ని కారణాలతో వైసీపీ వీడుతున్నట్లుగా ఆయన తెలిపారు. అయితే బాలినేని జనసేనలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ విధానాలను గత కొంతకాలంగా బాలినేని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దాంతో ఆయన పార్టీ మారబోతున్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం ఇప్పుడు నిజమైందే.